नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 40वीं डिवीजन के पूर्व कॉर्पोरेटर मरुपल्ला रवि ने कहा कि बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट और तेलंगाना की युवाओं की गाइड कलवन कुंतला तारक रामा राव को भगवान आशीर्वाद दे कि वे ऊंचे पदों पर तेलंगाना के लोगों की सेवा करें। कलवन कुंतला तारका रामा राव की जयंती के मौके पर पूर्व कॉर्पोरेटर मरुपल्ला रवि और भाग्य लक्ष्मी की देखरेख में उर्सू आर्य समाज मंदिर में एक दिव्य यज्ञ का आयोजन किया और कार्यक्रम में फल बांटे। बीआरएस नेता वनम कुमार मरुपल्ला, गौतम राजन बाबू, मोहन, हरीश मधु, वेंकटेश वल्लू, रंजीत पद्धता, सदानंदम साममूर्ति, राजेश शिवराम और अन्य लोगों ने कार्यक्रम में हिस्सा लिया। इस मौके पर बोलते हुए मरुपल्ला रवि ने कहा कि भगवान ने केटीआर को मौजूदा कांग्रेस शासन को खत्म करने की शक्ति और क्षमता दी। रवि ने कहा कि वे भगवान से ये आशीर्वाद देने की कामना करते हैं और सभी लोग केटीआर के राजनीति को समझने के तरीके की सराहना कर रहे हैं। उन्होंने कामना की है कि ऐसा व्यक्ति जो दूसरों की सेवा करता है उसे उत्तम स्वास्थ्य का आशीर्वाद मिले और वह लोगों की सेवा करे। పార్టీ ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ యువ కిషోరుడు యువతకు దిక్సూచి అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరం పుట్టినరోజు అడుగిడుతున్న సందర్భంగా ఈ దేవయాగం నిర్వహించడం జరిగింది. ఈ యాగంలో కూడా ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే ఈ కల్వకుంట్ల తారక రామారావు గారికి శక్తి సామర్థ్యాలు ఉండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి సుఖ సంపన్నంగా ఉండి రాబో రోజులలో రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పాలన అరాచకత్వం ఉన్నది. వాటిని ఎదుర్కోవాలంటే యువనేత కల్వకుంట్ల తారక రామారావుని కూడా మేము భావించడం జరిగింది. ఆయన మాటలు, ఆయన ప్రసంగం ఎక్కడ చూసిన వారి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఎండగడుతుంటే ప్రజలలో ఆశలు చిగురుతున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తారని కూడా ప్రజలు ఎదురు చూడడం జరిగింది. మరి అటువంటి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు రాబో రోజులలో ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉన్నతమైన పదవుల్లో రాణించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.